పోతారు, మొత్తం పోతారు. హలో హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ సరిపోదా శనివారం, యాక్టెడ్ బై నాని గారు అండ్ డైరెక్టర్ బై వివేక్ ఆత్రేయ. వివేక్ ఆత్రేయ గారు, నాని గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ కాదు, ఆల్రెడీ అంటే సుందరానికి మూవీ అయితే చూసేసాం. అండ్ ట్రూలీ చెప్పాలంటే ఈ మూవీ నిజంగా చాలా బాగుంటుంది, కానీ అనుకున్నంత స్థాయిలో రీచ్ రాలేదు. కానీ ఇప్పటికీ ఆ మూవీ అంటే చాలా మెంబర్స్ కి ఇష్టం, అందులో నాకు కూడా. మరి వీటన్నిటిని పక్కన పెట్టేస్తే ఆల్రెడీ నాని గారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో వస్తున్నారు. హాయ్ నాన్న లేదంటే దసరా మూవీస్ తో. మరి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొడతారా లేదా అని చెప్పేసి ఈ మూవీ పైన విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ ఈ మూవీని డైరెక్షన్ చేసింది వివేక్ ఆత్రేయ. మరి కంప్లీట్ తన జోనర్ నే చేంజ్ చేసి ఈ మూవీని ఒక డిఫరెంట్ స్టోరీలో తీయడం జరిగింది. మరి అంటే సుందరానికి ఫ్లాప్ చేసేసాం, మరి ఎలాగైనా సరే ఈ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇస్తున్నాం అని చెప్పేసి మూవీ టీం చాలా కాన్ఫిడెన్స్ గా అయితే ఉంది. మరి ఈ మూవీకి చాలా చోట్ల నైటే ప్రీమియం షోస్ అయితే పడ్డాయి. మరి ప్రీమియం షోస్ చూసాక నా ఒపీనియన్ ఏంటి, మరి మూవీ బ్లాక్ బస్టరా కాదా, మరి మళ్ళీ మన నాని గారు బ్లాక్ బస్టర్ కొట్టారా లేదా అని చెప్పేసి కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా మస్తు అంటే అసలు మర్చిపోకండి. మరి మీకు ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా సింపుల్ గా మూవీ స్టోరీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసే ఉంటారు. మరి ట్రైలర్ చూసిన వాళ్ళకు మూవీ స్టోరీ ప్లాట్ సింపుల్ గా అర్థమయ్యే ఉంటుంది. మన హీరో బుక్ లో పేర్లు రాస్తూ ఉంటాడు, అంటే అందరి పేర్లు కాదు, ఎవరైనా తప్పు చేస్తే ఎవరినైనా ఉతికేయాలనుకుంటే ఆ బుక్ లో ఆ పేరు పడిందా వాడి పని అయిపోయినట్టే. మరి అలాంటి టైంలోనే ఇన్స్పెక్టర్ దయ నాకు దయ అస్సలు లేదని చెప్పేసి అందరిని ఉతికారేస్తారు. మన హీరోకి ఇన్స్పెక్టర్ దయాకి గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మరి బుక్ లో పేరు రాసాక గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది, మరి సోకులపాలెం గ్రామానికి సంబంధం ఏంటి, ఇవన్నీ చెప్పేసి మీకు క్లారిటీగా తెలియాలంటే జస్ట్ గో అండ్ వాచ్ అండ్ థియేటర్స్. మరి మూవీలో పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే పెద్ద నెగటివ్స్ అయితే ఏం లేవు, జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్ అండ్ పెద్ద సాంగ్స్ నాకు ఎక్కువ అయితే ఏం అనిపించలేదు. అండ్ సాంగ్స్ ఇంకా బాగుంటే మంచిగా అనిపించింది. ఎక్సలెంట్ జాబ్ బై వివేక్ ఆత్రేయ. తను తీసే స్టార్టింగ్ మూవీ నుంచి తను తీసిన ఫస్ట్ మూవీ నుంచి చూసుకోండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి తన మూవీస్. అంటే స్క్రిప్ట్ రైటింగ్ లేదంటే తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడు. మరి ఈ మూవీలో కూడా మీరు అయితే డిఫరెంట్ గా అదే చూస్తారు. మరి ఈ మూవీ కోసం కంప్లీట్ తన జోనర్ నే చేంజ్ చేసేసాడు. అండ్ నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్క మూవీ ప్రతి ఒక్క స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ గా సెలెక్షన్ చేసుకుంటారు. ఈ మూవీతో కూడా అయితే అదే చేశారని చెప్పేసి చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. అండ్ ఈ మూవీలో మీరు ఎప్పుడు చూడని నాని గారిని, కొత్త నాని గారిని అయితే ఖచ్చితంగా ఈ మూవీలో అయితే మీరు అయితే చూస్తారు. అండ్ ఈ మూవీలో నాని గారికి మామూలు మాస్ ఎలివేషన్స్ పడలేదు, నెక్స్ట్ లెవెల్ మాస్ సీన్స్ పడ్డాయి నిజంగా చెప్పాలంటే. మరి ఆ మాస్ ఎలివేషన్స్ కి థియేటర్ లో గోల గోల ఒకటే రచ్చ అని చెప్పేసి చెప్పాలి. అండ్ బీజిఎం మాత్రం చాలా సీన్స్ ని బాగా ఎలివేషన్ చేసింది. కొత్త ర్యాంప్ ఉంది నిజంగా చెప్పాలంటే బీజిఎం. ఆల్రెడీ ట్రైలర్ లోనే చూసాం, కానీ మూవీలో మీరు ఇంకా ఎక్కువ అయితే డిఫరెంట్ గా అయితే చూస్తారు. మరి ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. మరి ఆ ఫైట్స్ లో అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ లో పడిన బీజం మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. నిజంగా తను ఏ రోల్ చేసినా అదిరిపోతుంది. ఈ మూవీలో కూడా డిఫరెంట్ గా అదే ప్రూవ్ చేశారు. నాని గారు అండ్ ఎస్జే సూర్య వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్స్ కూడా అయితే అదిరిపోతాయి ఈ మూవీలో. అండ్ ప్రియాంక మోహన్ కూడా యాక్టింగ్ బానే ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా అయితే బానే ఉంటుంది. మరి ఓవరాల్ గా మీకు నేను చెప్పేది ఏంటంటే అసలు మేము ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మీరు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకొని ఫాస్ట్ గా అయితే మూవీకి అయితే వెళ్ళిపోండి. మామూలు రచ్చ కాదు, మాస్ ఆడియన్స్ కు మాత్రం పండుగనే నిజంగా చెప్పాలంటే. మరి మూవీ అయితే అదిరిపోయింది, అందరికి వినబడలే మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మనం అయితే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసాం. మరి ఎవరికైనా థియేటర్ కి వెళ్ళి చూడాలవద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫాస్ట్ గా అయితే మీరు అయితే థియేటర్ కి అయితే వెళ్ళి ఎంజాయ్ అయితే చేసేసేయండి. అండ్ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే ఈ మూవీ నార్త్ అమెరికాలో అండ్ యుఎస్ఏ లో ప్రీమియం సేల్స్ 300 మార్క్ అయితే టచ్ చేసేసాయి. మరి ఇప్పటి వరకు ఉన్న నానిగారి కలెక్షన్స్ లో హైయెస్ట్ మూవీ కలెక్షన్స్ అయితే పెడుతుంది ఈ మూవీ. ఖచ్చితంగా కావాలంటే మీరే చూసుకోండి. జస్ట్ ప్రీ సేల్స్ 300 మార్క్ అయితే టచ్ చేసేసాయి. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎంత వరకు రీచ్ అవుతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంత మంది చూసారో లేదు. అండ్ మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే, మూవీ చూసాక ఎవరైనా రివ్యూ వీడియో చూస్తుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ దానికన్నా ముందు కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మసాలా అంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మనం 11 కి చాలా అంటే చాలా దగ్గరలోనే అయితే ఉన్నాం. మీరైతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ 11 కి అయితే కంప్లీట్ అయితే చేసేస్తారని చెప్పేసి కోరుకుంటూ, మరి మీలో నాని గారి ఫ్యాన్స్ కూడా అయితే ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మీకు మూవీ ఎలా అనిపించిందో కూడా అయితే కమెంట్ సెక్షన్ లో చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ సరిపోదా శనివారం. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోస్ తో మనం మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.